హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి. కార్తీక మాసంలో ఎక్కువగా చెప్పుకునేది దీపారాధన గురించే కదా. దీపానికే ప్రాధాన్యత ఎక్కువ కదా. ఆ దీపాలను మేము ఎలా వెలిగిస్తామో చూపిస్తున్నానండి. ఏకాదశి వ్రతం తర్వాత ద్వాదశి రోజు దామోదర తులసి కళ్యాణం అనేది జరుపుకుంటాం. ఆ తర్వాత త్రయోదశి లేదు చతుర్దశి రోజు మేము 365 వత్తులు అనేవి ఉంటాయి కదా. ఆ చతుర్దశి రోజే పొద్దున్నే ఆ వత్తులు అనేవి వెలిగించుకుంటామండి. 1116 వత్తులను వెలిగించుకుంటాం. అవి దారవత్తులు. ఇవి దారవత్తులు 1116 వెలిగించుకుంటాం. అలాగే మళ్ళీ తెల్లవారి పౌర్ణమి రోజు చుక్కలు మరియు నక్షత్రాలు చుక్కలు ఉన్నప్పుడే ఈ పువ్వొత్తులు మరియు కమలాలు అంటారు. రెండు వైపు కాడలు ఉంటాయి, వాటిని కమలాలు అంటారు. నక్షత్రాలు అంటే పువ్వొత్తులు, వాటిని పౌర్ణమి రోజు ఉదయాన వెలిగించుకుంటాం. అలాగే ఒక 108 దారవత్తులు కూడా అన్నీ కలిపి ముట్టించుకుంటాం. ఈ విధంగా మేము దీపారాధన అనేది చేస్తామండి. మనము 365 రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఏదో ఒక ప్రాబ్లం వల్ల దీపారాధన అనేది చేయకుండా ఉంటాం కదా. చేయకుండా ఉన్న వాటి ఫలితం కూడా మనకు ఈ కార్తీక మాసంలో చేస్తే రెట్టింపు ఫలితం అనేది వస్తుంది. దీపానికే ప్రాధాన్యత కాబట్టి ఎవరైతే కార్తీక మాసంలో సూర్య ఉదయానికి ముందు దీపారాధన చేస్తారో వాళ్ళు వైకుంఠ సన్నిధికి, శివ సన్నిధికి, కైలాసానికి వెళ్తారని చెప్తారు. కాబట్టి అందరూ దీపారాధన అనేది చేసి మన జీవితాన్ని దీపంలా వెలిగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమైతే ఇలా చేస్తామండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.